ఇదిగోరే కింద మనుషున్నారు, జాగ్రత్త చూసుకో మెల్లగా. అలాగేనండి. తొందరగా ఇవ్వు. ఈ చెట్టుకాయ నీళ్లు మా వదినంత ప్రేమగా, తన పాటంత తీయగా ఉంటాయి. తాగాక మీరే చెప్తారులేండి. తాగి చెప్పండి ఎలా ఉన్నాయో. వావ్, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏయ్ నిజంగా బాగున్నాయే. తొలిపో జాత. స్నేహ తీసుకో తీసుకో, బాగుంటది. తాగు, బాగుంటది. తీసుకోండి అమ్మగారు. నాయుడు బాబు నాకెందుకురా, తాగండి. తాగు స్నేహ, అలా పట్టుకున్నావేంటి? బాగుంటది, తాగు తాగు. పదండి పదండి, తోటలోకి వెళ్ళి చూడాల్సిన చాలా ఉన్నాయి. ఎంతకన్నా బాగుంటాయి, పదండి. ఒరే సూర్యబాయ్, అక్కడ అడేసిల్లారా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.